ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి లాభస్థానమందు సంచారం చేస్తూ ఉండడం, దశమ కేంద్రంలో రవి రాహువులు దిగ్బలయుక్తులై అయి ఉంటూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు బలంగా ఉంటారో దానివల్ల బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని పగడ్బందీగా చూసుకోగలుగుతారు మిథున రాశి వారు. అంతేగాక మీ యొక్క ఎదుగుదలని ఎవరైతే అడ్డుకుంటూ ఉన్నారో, లేదా జీవితంలో ఒకానొక స్టేజ్లో ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరైతే దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారో వారు ఇప్పుడు ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉండడం, మీ యొక్క సమయం వచ్చింది అని మీరు భావించి వారి యొక్క ఫలితాలని లేదా వారి యొక్క ప్రవర్తనని చూసి కొంత ఆనందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కర్మ ఫలితం ఎవరికి వారు అనుభవించవలసి వస్తుంది. గతంలో మిమ్మల్ని బాధించినటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు, వారి కుటుంబ సభ్యులైనా బయట వారైనా సరే, వారు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహ సంపత్తి ద్వారా బాధపడడానికి అవకాశం ఉంటుంది. అనగా శత్రువులపై పూర్తి స్థాయిలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. ప్రత్యేకించి నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోవడము, అలాగే కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడము, పొందినటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఏదైతే ఉన్నదో అది మిథున రాశి వారికి ఈ వారం ప్రధానంగా లభిస్తూ ఉంటుంది. ఆ లభించినటువంటి సపోర్టు, మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి కొంత ఆత్మస్థైర్యంగా ఉండగలుగుతుంది. ఫలానా వాళ్ళు మన వెనకాల ఉన్నారు అనేటువంటి ఆలోచనతోటి చాలా ధైర్యంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మంచి విజయాలను సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా మిథున రాశి వారి యొక్క పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, ప్రమోషన్లకి, గుర్తింపుకి, ఏదైనా కొంత అవార్డులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార పరంగా చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా మంచి ఫలితాలకి దారితీయడం ఈ గ్రహస్థితిలో చూడవచ్చు. విద్యార్థులకి గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది. మంచి ఫలితాలను సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉద్యోగ వ్యాపారాలలో ఎప్పటికప్పుడు విజయాన్ని సాధించేలా చేస్తుంది. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా వినడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.